Jesus loves you. Let not your heart be troubled. Welcome to the Jesus Calls Gujarat Prayer Festival. గుజరాత్ ప్రార్థన పండుగలకు స్వాగతం. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. My dear brothers and sisters, నా ప్రియ సహోదర సోదరీలారా, it's such a joy to meet you this day. మిమ్మల్ని అందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషకరం. Today we are going to see the hand of God coming upon us for good. ఈ రోజున మంచి కొరకై దైవ హస్తం మన మీదకి దిగి రావడాన్ని చూడబోతూ ఉన్నాం. That's what we see in Ezra 8:22. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనములో ఆ సంగతి మనం చూడగలుగుతాం. It says, అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, the gracious hand of our God is on everyone who looks to him. ప్రభు వైపు చూసే వారి మీద ఆయన కృపాహస్తం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. His hand will come upon us to protect us, ఆయన హస్తము మనల్ని భద్రపరచడానికి మన మీదకు దిగి వస్తూ ఉంటుంది, to build our family life. మన కుటుంబ జీవితాలను నిర్మాణం చేయడానికి. Now let us surrender ourselves and our family members to the Lord. ఇప్పుడు మనలను మన కుటుంబ సభ్యులను దేవునికి సమర్పించుకుందాం. The Bible says in Psalm 127:1, 127వ కీర్తన మొదటి వచనంలో బైబిల్ ఏమని చెప్తోందంటే, unless the Lord builds the home, యెహోవా ఇల్లు కట్టించని ఎడల they labor in vain who build it. దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. Today let us say, ఈ రోజున మనం ఎలాగో చెప్దామంటే, Lord, let your hand come upon us for good, ప్రభువా మంచి కొరకై మీ హస్తాన్ని మా మీదకు రానివ్వండి, and let your hand be with us to build our family life. మా కుటుంబ జీవితాన్ని నిర్మాణం చేయడానికి మీ హస్తాన్ని మా మీదకు రానివ్వండి. Today his hand will come upon us to build our family life, ఈ రోజున మన కుటుంబ జీవితాల నిర్మాణం చేయడానికి దేవుని హస్తం మన మీదకు వస్తోంది, and protect us from all evil. ప్రతి విధమైన దౌష్ట్యం నుండి మనలను భద్రపరుస్తుంది. Shall we now listen to a beautiful song? ఇప్పుడు మనం చక్కని గీతాన్ని విందామా?
are going to meditate upon the word that is in Isaiah 41 and 13. యెషయా గ్రంథంలో నుండి 41వ అధ్యాయము 13వ వచనములో ఉన్నటువంటి ఒక మాట మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. Our Lord says, I am the Lord your God who takes hold of your right hand. నీ దేవుడనైన యెహోవా అయినటువంటి నేను నీ కుడి చేతిని పట్టుకొను దేవుడను అంటూ ఉన్నాడు. He says, do not fear. భయపడవద్దు అంటూ ఉన్నాడు. Do not fear. భయపడవద్దు, I will help you. నేను నీకు సహాయము చేసేదను అంటూ ఉన్నాడు. I will take hold of your right hand. నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. I am here to help you, dear children. ప్రియమైన పిల్లలారా, నేను మీకు సహాయం చేయడానికే ఇక్కడ ఉండి ఉన్నానని చెప్తూ ఉన్నారు. The Lord will help us from the fear of the demons. దయ్యముల వలన కలిగేటువంటి ఒక భయము నుంచి కూడా ప్రభువు మనల్ని విడిపించి సహాయం చేస్తూ ఉన్నాడు. In Isaiah 59 and 19, యెషయా గ్రంథంలో 59వ అధ్యాయము 19వ వచనంలో గనక మనం చూసినట్లయితే, the Bible says, when the enemy comes in like a flood, శత్రువైనటువంటి వాడు వరద వలె మన మీదకు వచ్చినప్పుడు the Spirit of the Lord lifts a standard against him. అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనల్ని నిలబెడుతున్నదంటండి. The Spirit of the Lord fights for us. దేవుని యొక్క ఆత్మ మన పక్షముగా యుద్ధము చేస్తూ ఉన్నాడు. Not by might, not by power, but by the power of the Holy Spirit. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది చేస్తానని ప్రభువు వాగ్దానం చేసి ఉన్నారు. Where the Spirit of the Lord is, there is deliverance. ఎక్కడ దేవుని యొక్క ఆత్మ ఉండి ఉన్నారో అక్కడ స్వాతంత్రం అనేటువంటిది, విడుదల అనేది ఉన్నది. Holy Spirit is our friend all the time when we go to him. పరిశుద్ధాత్మ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎల్లప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు మనకి స్నేహితుడిగా ఉంటూ ఉన్నాడు. Dear friends, one dear pastor called Pastor Timothy, he also was in the same situation. మరి పాస్టర్ తిమోతి అనేటువంటి ఒక ప్రియమైనటువంటి దైవజనులు, ఆయన కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఉన్నారు. ఆయన Can we listen to his వారి యొక్క testimony? సాక్ష్యాన్ని కూడా మనం విందామా? తిమోతి గారు. పాస్టర్ తిమోతి నా పేరు. మరి ముల్కనూర్ ప్రాంతంలో నేను పరిచయం చేస్తున్నాను. 2002లో నాకు మ్యారేజ్ అయింది. అప్పటికి నేను పరిచర్యలో ఉన్నాను. మరి 2012 వరకు మాకు సంతానం లేదు. ఈ సంతానం లేకపోవడాన్ని బట్టి మరి విశ్వాసులు, మరి అన్యజనులు, బంధువులందరూ వీళ్ళ పిల్లలు గారు, వీళ్ళు ముసలు అయిపోతున్నారు, వీళ్ళు జీవితకాలం ఇక పిల్లలు లేకుండానే చచ్చిపోతారు, వీళ్ళు సేవ చేసారు ఎందుకు అని విశ్వాసులు కూడా అన్నారు, అన్యజనులు కూడా అన్నారు. దాన్ని బట్టి చాలామంది మేము నిరుత్సాహపడ్డాము. చాలామంది నిందలు వేశారు. రకరకాలుగా నిందలు వేస్తూ సమయంలో ఆ నిందలకు పాస్టమ్మ గారు అనుకున్నారు, ఇక నేను ఇక జీవించడం ఎందుకు, చనిపోతే బాగుంటుంది, ఈ పరిచయం చేసేందుకు అని ఆమె అన్నది. ఆ సమయంలో నేను ఆలోచిస్తున్నాను, ఈమె చనిపోతే ఈ పరిచయం ఏమైపోతుంది, ఈ సేవ ఏమైపోతుంది అని నేను ఆలోచిస్తున్నాను. ప్రభువుపై మరి ఆధారపడుతూ విరిగిన హృదయంతో, పైదిన హృదయంతో పాల్దినకర్ గారికి, మరి ఏవంజలి పాల్దినకర్ గారికి లెటర్ రాశాము. ఆ సమయంలో మరి లెటర్ రాసిన సమయంలో మరి పాల్దినకర్ గారు మరి ఎంతో కుటుంబంతో మరి ప్రార్థన చేసి, మీ కొరకు మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా మీకు సంతానం ఇస్తాడని చెప్పి ధైర్యపరిచారు. అటువంటి విశ్వాసంతో మేము మరి అదే విశ్వాసంతో డిసెంబర్ అంటే 2011 డిసెంబర్ రోజున అదే ఆ యొక్క ఫ్యామిలీ బ్యాచిలర్ ఫ్యామిలీలో మెంబర్గా చేరాం. ఆ చేరగానే అదే నెలలో మరి పాస్టమ్ గారు కన్ఫర్మ్ అయ్యారు ప్రెగ్నెన్సీగా. కన్ఫర్మ్ కాగానే దేవుడు చక్కటి బిడ్డను అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ పాప పేరు షారోన్. See this little Sharon. చూడండి, ఒక చిన్ని షారన్. God has given this little Sharon as a gift to our dear brother and sister. చూడండి, ఒక చిన్ని షారన్ని ఆ ప్రియ పాస్టర్ గారి తిమోతి గారికి, వారి కుటుంబానికి ఒక బహుమతిగా దేవుడు అనుగ్రహించినాడు, వారి నిందను తీసివేసి. What a lovely girl the Lord has given them. ఎంత చక్కని ప్రియమైనటువంటి కుమార్తెని చూడండి ఎలా చూస్తుందా బిడ్డ. One day she will also sing like Sharon. ఏదో ఒక రోజుని ఆ బిడ్డ కూడా షారన్ వల్లే చక్కగా పాటలు పాడి దేవుని మహిమపరుస్తుంది. She will also give message like Sharon. షారన్ వల్లే ఈ బిడ్డ కూడా చక్కని సందేశాలు ఇస్తుంది రాబోయే కాలంలో. The Lord has honored this family. ప్రభు ఈ కుటుంబాన్ని ఎంతగా ఘనపరిచి ఉన్నాడండి. Today they are rejoicing over Sharon. ఈ రోజు చూడండి, ఆ షారన్ అనేటువంటి ఒక కుమార్తెను బట్టి ఎంత సంతోషిస్తున్నారు ఈ పాస్టర్ గారు. మనం కూడా గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి దేవుని Let us మహిమపరుస్తూ. give a good hand clap to God. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని స్తుతియాగలు చెల్లిద్దాము.
Now I am going to pray for those who are not having children for long years. ఎవరైతే చాలా కాలంగా బిడ్డలు లేకుండా ఉండి ఉన్నారో వారి కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Our loving Heavenly Father, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, Lord, you have said, I myself will come and help you. నేనే వచ్చి మీకు సహాయం చేస్తాను అని మీరు చెప్పి ఉన్నారు. Help your children, Lord. నీ బిడ్డలైనటువంటి వీరికి సహాయం చేయండి ప్రభువా. Let your right hand come upon the womb of those who do not have children right now. ఎవరైతే బిడ్డలు లేకుండా ఉండి ఉన్నారో వారి గర్భము మీద నీ కుడి హస్తము ఉండును గాక. Wherever they are, వారు ఎక్కడుంటే అక్కడ నీ హస్తం వచ్చండి నాయన. Lord, let your nail pierced hand come upon them, Lord. మేకులతో గాయము చేయబడి నీ హస్తం ఆ బిడ్డల మీదకి దిగి రానివ్వండి నాయన. Touch my dear sisters. నా ప్రియమైన సహోదరులను మీరు ముట్టండి. Touch the husbands. భర్తని మీరు ముట్టండి. Heal them, Lord. వారిని స్వస్థపరచండి ప్రభువా. And let the same empty womb carry a blessed child right now. ఇంతవరకు బిడ్డలు లేకుండా ఉండినటువంటి గర్భములో దీవించబడినటువంటి బిడ్డలను వారు కలిగి మోయుదురు గాక. A beautiful child full of your presence, Lord. అందమైనటువంటి ఆయుష్ కలిగినటువంటి సుందరమైన బిడ్డ వారికి కలుగును గాక. Lord, bless them today. ప్రభువా ఈ దినాన్ని వారిని ఆశీర్వదించండి నాయన. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Thank you. Dear friends, ప్రియమైన స్నేహితులారా, what a wonderful God we have. ఎంత అద్భుతమైనటువంటి దేవునిని మనం కలిగి ఉన్నాం కదా. Exactly after they prayed, our dear sister Glory, she conceived just the next month. చూడండి, వాళ్ళకి ప్రార్థన చేసి కుటుంబ ఆశీర్వాద పథకంలో చేర్చబడినటువంటి అదే నెలలో ఆమె గర్భం దాల్చడం జరిగిందండి. And in 2012 September, the Lord gave them a beautiful girl child. అలాగే 2012 సెప్టెంబర్లో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఒక బిడ్డను దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. The Lord has touched you already. ఇప్పటికే ప్రభు మిమ్మల్ని కూడా ముట్టి ఉన్నారు ఆయన. And believe that and say that I am having a child today. స్నేహితులారా, ఎవరైతే బిడ్డలు లేకుండా ఉండినారో వారు విశ్వాసంతో ఏం చెప్పాలంటే ఈ రోజే దేవుడిచ్చిన ఆశీర్వాదమైన బిడ్డను నేను కలిగి ఉన్నాను అని చెప్పాలి. మీరు Thank you, Jesus. చెప్పారా? అలా చెప్పారా మీరు? Whatever you do not have, ఏదైతే మీరు లేకుండా ఉండి ఉన్నారో the Lord will grant you today. ఈ రోజే ప్రభు వాటిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. You will see the deliverance of the Lord. మీరు ఆ ప్రభు ఇచ్చేటువంటి ఒక విడుదల స్వాతంత్రాన్ని మీరు చూస్తూ ఉన్నారు. Where the Spirit of the Lord is, ఎక్కడ దేవుని యొక్క ఆత్మ ఉండి ఉన్నారో there is deliverance. ఖచ్చితంగా అక్కడ విడుదల స్వాతంత్రం ఉంటూ ఉన్నది. Our loving Heavenly Father, మాకు ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, let your hand come upon your children right now. ఈ క్షణమే మీ ప్రజల మీదకి మీ హస్తాన్ని దిగి రానివ్వండి. Whoever is watching this program, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో Holy Spirit, touch them right now పరిశుద్ధాత్మదేవ ఇప్పుడే వారిని తాకండి. and deliver them, Master. వారికి విడుదల దయచేయండి. Lord, today, you said from today onwards I will bless you. ప్రభువా, ఈ రోజు నుండే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మీరు సెలవిచ్చారు. From today onwards, let them receive the blessing. ఈ రోజు నుండే ప్రభువా వారి ఆశీర్వాదాలు పొందుకునేలాగున చేయండి. Let them receive the healing. వారి స్వస్థత పొందుకునేలాగున చేయండి. Lord, let your protecting hand come upon them right now. ప్రభువా, మీ భద్రపరిచే హస్తం ఇప్పుడే వారి మీదకి దిగి రానివ్వండి. Thank you, Jesus, యేసు మీకు వందనాలు. for your deliverance. మీరిచ్చిన విడుదలను బట్టి మీకు వందనాలు. You are taking away all the darknesses in their families, వారి కుటుంబాల్లో ఉన్న చీకటిని అంతటినీ మీరు తొలగించి వేస్తున్నారు. all the divisions in their families, వారి కుటుంబాల్లో ఉన్న విభేదాలని తొలగించి వేస్తున్నారు. all the misunderstandings in their families. వారి కుటుంబంలో ఉన్న అపార్థాలన్నీ తీసివేస్తున్నారు. Let your love flow through the hearts of every member of the family today. ప్రభువా, ఈ రోజు నుండి ప్రతి కుటుంబ సభ్యుని హృదయంలోనికి మీ ప్రేమను ప్రవహింపనివ్వండి. Lord, speak to those who are giving trouble, Master. ప్రభువా, ఎవరైతే ఇబ్బందికరంగా ఉన్నారో వారితో మీరు మాట్లాడండి. Lord, please unite every divided family. ప్రభువా, దయచేసి ప్రతి విడిపోయిన కుటుంబాన్ని మీరు ఐక్యపరచండి. Lord, I put peace upon those families right now. ప్రభువా, ఇప్పుడే ఆ కుటుంబాల మీద మీ శాంతి సమాధానాన్ని ఉంచుతూ ఉన్నాను. Lord, whoever comes and goes to from their homes, ప్రభువా, ఎవరైతే వారి కుటుంబాలకు వస్తూ వెళ్తూ ఉంటూ ఉన్నారో let them also receive the peace that you are giving today. ఈ రోజు మీరిచ్చిన శాంతి సమాధానాన్ని వారు కూడా అనుభవించేలాగున చేయండి. Lord, touch every
body that is having pain, Master. ప్రభువా, నొప్పితో బాధపడుతున్న ప్రతి దేహాన్ని మీరు తాకండి. Pain, especially in the right hand, కుడి చేతిలో నొప్పి ఉన్న వారిని మీరు తాకండి. in the wrist, Master. ప్రభువా, వారి మణికట్టులో నొప్పి ఉన్న వారిని తాకండి. Let your healing power come upon them and touch them, Lord. మీ స్వస్థపరిచే శక్తి వారి మీదకి దిగి వచ్చి వారిని స్వస్థపరచును గాక. Some young children are finding it difficult to write even. ప్రభువా, కొంతమంది యవన పిల్లలు రాయడానికి కూడా కష్టపడుతూ ఉన్నారు. Lord, touch and heal, Master. ప్రభువా, తాకి వారిని స్వస్థపరచండి. Let that pain disappear ఆ నొప్పి మాయమైపోనుగా in Jesus' name. యేసు నామములో. Pain in their hands, let it disappear now. వారి చేతుల్లో ఉన్న నొప్పి ఇప్పుడే మాయమైపోనుగాక. Pain in the shoulder, భుజములలో ఉన్న నొప్పి let it disappear, Lord. ఇప్పుడే మాయమైపోనుగాక. Lord, please help them, Master. ప్రభువా, దయచేసి వారికి సహాయం చేయండి. Lord, take away the pain in their heads, Lord. ప్రభువా, వారి తలలో ఉన్న నొప్పి బాధను తీసివేయండి. Lord, touch their backs, Master. ప్రభువా, వారి వెన్నెముకలను మీరు ముట్టండి. Lord, touch the disc, Lord. ప్రభువా, వారి వెన్నెముక యొక్క నడుమను మీరు తాకండి. Let it come and sit in a right place. అది సరైన విధానములో స్థిరపరచబడడానికి సహాయం చేయండి. In Jesus' name. యేసు నామములో. Lord, those who are not having children, ప్రభువా, ఎవరికైతే బిడ్డలు లేని వారుగా ఉన్నారో, Lord, let them bear a child right now. ప్రభువా, ఇప్పుడే వారు గర్భము ధరించుదురుగాక. Let your power come upon their uterus right now. ప్రభువా, వారి గర్భాశయ మీదకి ఇప్పుడే మీ శక్తి దిగివచ్చునుగాక. In Jesus' name. యేసు నామములో. Take away the weaknesses in my brothers, Lord. ప్రభువా, నా సహోదరులలో ఉన్న బలహీనతలను తీసివేయండి. Touch them, Master. వారిని తాకండి ప్రభువా. Lord, whoever is watching this program, ప్రభువా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో, let all their prayers be answered today. వారందరి ప్రార్థనలకు ఈరోజు జవాబును అనుగ్రహించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా పేరు గురన్న, మాది కోయంబత్తూరు పక్కనున్న ఆలూరు గ్రామం. మా పెద్దమ్మాయి పేరు కమలికి డాక్టర్లు చెక్ చేసినప్పుడు చెవి లోపల భాగం కండ పెరిగిందని, నీళ్లు చేరి గడ్డగట్టిపోయి ఉన్న స్థాయిని డాక్టర్లు చెప్పారు. ఫస్ట్ కూతురికి ఇప్పుడు ఇలా అయిపోయింది. ఇది వరకు అది మాకు తెలియలేదు. మేము ఎంతో కష్టపడ్డాము. మాట్లాడటం అర్థం కాదు. అందరూ మమ్మల్ని కేవలంగా చూసేవారు. ఏంటి మీ కూతురు ఇలా ఉంది, ఊరకే మాట్లాడటం లేదు, అందరూ పిలిచినా పలకడం లేదు అంటూ అందరూ మమ్మల్ని డైలీ కేవలంగా చూసేవారు, మాట్లాడేవారు. ఒక్కో డాక్టర్ దగ్గరికి వెళతాము, నాటు వైద్యం చేయించాము, ఇంకా ఏవేవో చేయించాము, అయినా ఏవి కూడా మాకు చేయి ఇవ్వలేదు. ఎంతో డబ్బు ఖర్చు చేశాము, అయినా మంచి జరగలేదు. నా కూతురు జీవితం నాశనమైపోతుందేమో, మాట్లాడలేదేమో, చెవి వినిపించకుండా పోతుందేమోనని జీవితంలో చాలా ఆవేదన చెందుతున్న సమయంలో పాల్తనకరణ్ గారి పిల్లలు వచ్చి వైద్యుల ద్వారా నా కూతురికి శిక్షణ ఇచ్చి మాట్లాడేలాగా, చెవులు వినిపించేలాగా చేసి, పునరుజ్జీవం పోసి మంచిగా మాట్లాడతావని చెప్పి క్రొత్త జీవితం కల్పించిన అయ్యగారికి కృతజ్ఞతలు. ఇలాంటి అంగవైకల్యం చెందిన వారి సంక్షేమార్థం శీషా పునర్నివాస కేంద్రంలో అనుభవజ్ఞులైన ఫిజియోథెరపీ వైద్యులు మరియు సలహాదారులు నియామకం చేయబడి ఉన్నారు. అంతేకాక ఫిజియోథెరపీ క్లినిక్, నొప్పి నివారణ కేంద్రం, మనసును మార్చే కేంద్రం, శిశువుల కోసం డే కేర్ సెంటర్, పక్షవాత పరామర్శ కేంద్రం, రుచిరీత్యా వైద్య కేంద్రం, వ్యాయామ కేంద్రం, ప్రభుత్వ మార్గదర్శకం ద్వారా అవగాహన సదస్సులు, ప్రత్యేక ఆటల పోటీలు మరియు వీల్ చైర్ మరియు త్రిచక్ర వాహనాలు, వీరికి సరిపడే విధంగా అమర్చబడిన మోటార్ వాహనాల వంటి సేవల ద్వారా శీషా పునర్నివాస కేంద్రం పనిచేస్తుంది. మీ విరాళములను శీషా అనే పేరున చెక్, డ్రాఫ్ట్ లేదా మనీ ఆర్డర్ ద్వారా మీరు పంపించవలసిన మా చిరునామా శీషా జేసీ హౌస్ నంబర్ 72, రాజాజీ సాలై, ప్యారిస్, చెన్నై 600001. మా ఫోన్ నంబర్ 044
24616666. మా ఇమెయిల్ info@shisha.org. మా వెబ్సైట్ www.shisha.org. shisha.org అన్న మా వెబ్సైట్ను సంప్రదించి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ సహాయంతో మీ విరాళములను సురక్షితంగా పంపడానికి ఏర్పాట్లు చేశాం. మీరు పంపే విరాళాలకు 80G పన్ను మినహాయింపు కలదు. రండి, జీవం పంచుదాం. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన